ఓం స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నేను మీ లెంకల్ల సాయి ముద్రాజ్. శబరిమల అయ్యప్పతో నాకున్న అనుబంధం 2001 నుంచి నేను మాల వేసుకున్నాను. ఈ 2025కు దగ్గర నాకు స్వామివారితో ఉన్న అనుబంధం 24 సంవత్సరాలు. నేను 2001లో మాల వేసుకుంటే 2022లో నా 18వ పడి కంప్లీట్ అయిపోయింది. నేను 2022లో మాల వేసుకున్నాను. 23 జనవరి 11 తారీఖు శబరిమల స్వామివారికి కొబ్బరి చెట్టు అప్పచెప్పేశాను. మళ్ళీ నేను ఒక 2 years అయితే మాల వేసుకోలేను ఫ్రెండ్స్. మళ్ళీ మొన్న రీసెంట్గా నేను ఎందుకో అయ్యప్పని 3 సంవత్సరాల తర్వాత దర్శనానికని సివిల్ అయితే వెళ్ళాను. ఇది నా జర్నీ ఫ్రెండ్స్. ట్రైన్లో అయితే వెళ్ళాను ఈసారి. 2022లో మాత్రం ఫ్లైట్లో వెళ్ళాను. స్వామివారికి కొబ్బరి చెట్టు అప్పచెప్పేసి స్వామి దర్శనం చేసుకొని స్వామి ఇప్పటి నుంచి నేను సివిల్లో వస్తానని వచ్చాను. చెప్పనా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెంపాపేట నుంచి వచ్చారు. ఎక్కడికి వెళ్తారు? శబరిమల. శబరిమల వెళ్తారా? చూసుకోవాలి. ఐస్ క్రీమ్ అది వాచ్ ఉన్నాయా? వాచ్ కావాలట స్వామి. వాచ్ కావాలా? ఎందుకు? ఏం చేస్తావు? నువ్వు ఎడిగిపోతున్నావు? సికింద్రాబాద్ శబరిమల ట్యూషన్ పోతున్నావా? ఇప్పుడు ఏం చెప్పినా ట్యూషన్ పోతున్నా చూడు. ఏంటి బుక్కులేవి? ఏడా శబరిమల ట్యూషన్ పోవా? నువ్వు ఎప్పుడు వేసుకున్నావు మాల? నిన్న వేసుకున్నావు కదా? నిన్న మాల వేసుకొని ట్రైన్ ఎక్కినావు కదా నువ్వు? మరి ఏమో అని ఇట్లా మూతి ఇట్లా పెడుతున్నావు. పొద్దున్న చాక్లెట్లు తిన్నావా? డైరీ మిల్క్ తిన్నావా? మరి ఏం తిన్నావు? గుడ్డ బిస్కెట్ తిన్నావా? ఇప్పుడు ఎడిపోయినావు నువ్వు? ఏడున్నావు? ఏ స్టేషన్? చూశారు కదా అయ్యప్పకు చిన్న పిల్లలు ఉంటే ఎంత ప్రేమ. అలాగే చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే స్వామివారి దర్శనం కోసం ఆ చల్లటి చలిలో మాలేసుకొని ఆ దర్శనం కోసం బయలుదేరుతున్నారు. చూడండి అయ్యప్పని. ఇలా ఫైనల్గా అయితే మనం ఇంత జర్నీ జరిగింది. ఈసారి సివిల్లో వెళ్ళాం ఫ్రెండ్స్ ట్రైన్లో. చూడండి, అంటే కొంచెం జర్నీలో నాకున్న చెప్తున్నాను. శబరి ఎక్స్ప్రెస్లో అయితే వెళ్ళాను. నేను అనుకోలే, అసలు 3 సంవత్సరాలు ఆపిన కదా, అసలు దర్శనం స్వామి అనేది గుర్తుకే రాలేదు నాకు. మరి ఎందుకో మరి ఎలాగో అయితే సడన్గా నాకు ఒకరోజు ముందు రాత్రి 8:30కు పిలుపు వచ్చింది రా అని. ఇక తెలిసిన వాళ్ళు తత్కాల్ టికెట్ తీస్తున్నారు, వస్తారా అని చెప్పేసి, సరే మా స్వామి పిలిపించింది కదా అని చెప్పేసి నేను సరే వస్తా అని చెప్పిన. అనుకోకుండా పొద్దున్న తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ డేనే 22 తారీఖు మేము బయలుదేరాము. 23 తారీఖు రోజు సాయంత్రం కొట్టాయం రైల్వే స్టేషన్లో దిగాము. ఇది కొట్టాయం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. చూడండి, ఇంత చాలామంది స్వాములు అంతా వెళ్తూనే ఉన్నారు. ఇది రైల్వే స్టేషన్లో నుంచి బయటికి వెళ్తున్న సందర్భము. చాలా రోజుల తర్వాత నేను కొట్టాయం. నేను ఎప్పుడు వెళ్ళినా చెంగనూరులో దిగుతాను. నేను చాలా 90% నా ట్రైన్ జర్నీ చూస్తారు కదా, నాది ఎక్కువ ట్రైన్ జర్నీ. చెంగనూరు బాగా నాకు అలవాటు. ఈసారి కొట్టాయం టికెట్లు తీసుకున్నారు కాబట్టి సర్లే అని కొట్టాయంనే రైల్వే స్టేషన్లోనే దిగాము. ఇదైతే బయటకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, కొట్టాయం రైల్వే స్టేషన్. ఇది దీని ఆపోజిట్ మనకు బస్సులు, ఆటోస్, క్యాబ్స్ అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రైన్ జర్నీలో అలసిపోయి ఎవరైనా కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడనే మనకు నేను చూపెడతాను చూడండి. రైల్వే స్టేషన్ కొట్టాయం రైల్వే స్టేషన్లో బయటికి వెళ్ళంగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే కొంచెం వెయిట్ చేయడానికి మనకు కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఒకటి రైల్వే స్టేషన్ ముంగటనే ఒకటి మనకు సత్రం లాంటిది కట్టారు ఫ్రెండ్స్. అందులో ఫ్రీగానే ఉండొచ్చు. ఇది మనకు పంబాకి వెళ్ళడానికి బస్సు రైల్వే స్టేషన్లో ఉంటుంది. బయటికి అక్కడిక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, స్టేషన్ బయటే ఇది. ఇక దీని ఆపోజిట్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఆ 2 ఫ్లోర్ల బిల్డింగ్. ఈ బిల్డింగ్లోనే మనం రెస్ట్ తీసుకోవచ్చు. అంటే కొంచెం వెయిట్ చేసి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదు తిరిగి ప్రయాణంలో మళ్ళీ అక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఇది అక్కడనే మనం బస్సు చెప్పాను కదా, ఆర్టీసీ బస్సు. ఒకరికి తను తీసుకున్నాను ఫ్రెండ్స్
50 180 సంథింగ్ గుర్తులేదు టికెట్. ఆర్టీసీ బస్ అయితే తీసుకున్నాము. ఇది స్టేషన్ బయట నుంచి బయటికి అంతా వెళ్ళడం, కేరళ అదంతా వెళ్ళడం చూడడం చూస్తున్నారు కదా, ఇదంతా కేరళది. కానీ మన హైదరాబాద్ అంతా ఎంత ఉండదులే, చాలా డెవలప్ కావాలి. మొత్తం అంత సీనరీ ఉంటుంది, అడవిలో ఉన్నట్టు ఉంటుంది. మరి ఇల్లు ఎట్లా ఉంటారో, కొండల్లో అక్కడొక్క ఇల్లు అక్కడొక్క ఇల్లు అన్నట్టు ఉంటుంది. కానీ ఎనీవే చూడడానికి సీనరీ అయితే చాలా బాగుంటుంది. ఇది బై రోడ్, మేము బస్సులోనే వెళ్తున్నాను నేను. చూశారు కదా, ఇదంతా పైనాపిల్ తోటలు చూడండి, మొత్తం పైనాపిల్ తోట. అది కనిపించేదేమో రబ్బర్ తోట, మనకు రబ్బర్ చేస్తుండ్రు. ఫైనల్గా ఎరిమేలి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఇది ఎరిమేలి అన్నదానం సత్రం, ఇది ఇంట్రెస్ట్లోనే ఉంటుంది చూడు. ఇక్కడ నుంచి అంతా పెట్టుతుళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు స్వామిలు. నేనైతే సివిల్లోనే వెళ్ళాను కదా. ఇక ఇదే వావర్ స్వామి దర్గా రైట్ సైడు. మేము బస్సు ఏం దిగలే, బస్సులోనే ఉన్నాము. ఇది లెఫ్ట్ సైడ్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ ఇంత స్వాములంతా వేషాలు కట్టుకొని ఇట్లా బయటకు వెళ్తారు. ఇది నేను అక్కడ నుంచి మనం కట్టుకొని ఇటు వచ్చి స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణంలో ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం పెద్దపాదం వెళ్ళే వాళ్ళు ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. స్వామి చూడండి, ఆల్మోస్ట్ అందరూ చాలా మటుకు శబరిమల వెళ్ళారు. కొంతమంది వెళ్ళని వాళ్ళ కోసం, నా అనుకునే వాళ్ళ కోసము, మా ఫ్యామిలీ వాళ్ళ కోసం చూపెడదామని వీడియో చేసిన. ఇదంతా ఎరిమేలి. చాలా మటుకైతే ఎరిమేలి చాలా మంది తక్కువ అయిపోయింది, డైరెక్ట్ పంబకే వెళ్ళిపోతారు. ఇదంతా ఎరిమేలి. అసలు బస్సు మేము నాన్ స్టాప్ పంబ తీసుకున్నాము. ఎరిమేలి టు పంబ ఉంటుంది, కానీ అయితే మేము ఎరిమేలి మాకు స్టాప్ ఏం అవసరం లేదని చెప్పేసి మేము డైరెక్ట్ పంబ స్టాప్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే పంబ. ఇక్కడ మనం ఏమైనా టిఫిన్ చేయాలనుకున్నా, లంచ్ చేయాలనుకున్నా, తినడానుకుంటే ఇదంతా సీనరీ చాలా బాగుంటుంది. ఉండొచ్చులే, ఒకరోజు స్టే చేయొచ్చు. ఇక్కడంతా అన్నదానాలు అవుతుంటుంది, ఉంటాయి. ట్రావెల్ బస్సులో వచ్చిన వాళ్ళు విన తెలుగు వాళ్ళు చూసి పెడతారు భోజనాలు, అట్లా ఏం లేదు. ఇది కేరళ. ఈ ఎరిమేలిలో అసలు ఒక్క లేడీస్ అనేది కనిపించకపోతుండే. అసలు ఇది మామూలు క్యాజువల్గా అది ఒక మండలంలో, ఒక సిటీలో ఉన్నట్టు అయిపోయింది. అంతా ఫ్యామిలీస్ అంతా వచ్చేస్తున్నారు. అసలు అయ్యప్పది అనేది ఫీలింగ్ అంతా డైరెక్ట్గా. ఫైనల్గా అయితే మనం పంబ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది పంబ. నైట్ అయింది మేము వచ్చే వరకు, 9:30 అయింది ఆల్మోస్ట్. బస్ మెల్లనే వచ్చింది. ఇది పంబ చూడండి ఎంత కలకల్లాడుతుందో. పంబ ఫుల్ రష్ అవుతుంది. ఇది పంబ. చాలా రోజుల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత పంబ చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మధ్యలో పంబలో స్నానాలు చేస్తే లేని రోగాలు వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి, నీళ్ళు బాగాలేదు అన్నారు. ఇక అవన్నీ ఏం పట్టించుకోలేదు ఫ్రెండ్స్. ఇక మేము అంత స్వామి దయ అని చెప్పేసి, ఇక మేము ఏమన్నా కానీ అయ్యప్ప మీద భారం అని చెప్పేసి ఇక పంబకైతే చేరుకున్నాము. ఈ ఆపోజిట్ కనిపిస్తుంది కదా, లాకర్ రూమ్ ఇది. అందులో మనం లాకర్లు కానీ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే పెట్టేసుకొని మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇది పంబ. మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అయినాం చూడండి ఫ్రెండ్స్. ఈయనే దాని ఆపోజిటే ఉంటుంది లాకర్స్. బ్యాగ్లు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ స్నానాలు అయినా చేసేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే, ముందు మనం పంబకు చేరుకోగానే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసుకున్నాక మనకు అవసరం లేని ఉన్నాయి ఏమున్నాయి అన్నీ ప్యాక్ చేసేసుకొని లాకర్లో పెట్టేసుకోవచ్చు. చిన్న బ్యాగ్ అయితే 30 రూపీస్, పెద్ద బ్యాగ్ అయితే 60 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ లగేజ్ పైకి వెళ్ళి పెట్టుకునేంత అవసరం ఏముండదు. ఇక మేమైతే లాకర్లో పెట్టేసాము. ఇదైతే కన్నమూల గణపతి స్వామివారి కొబ్బరికాయ కొట్టేసాము. కొంచెం అక్కడ వీడియో మిస్ అయింది స్వామి. ఇది టెంపుల్ ముందు కొంతమంది మంగళ బాజతో పైకి వెళ్ళడానికి ఇలా వచ్చారు కొంతమంది. ఇదైతే కన్నమూల గణపతి టెంపుల్. ఇది చూడండి స్వామి మంగళ బాజలు. ఇది పంబా కన్నమూల గణపతి. ఇక్కడ దర్శనం అయినాక ఆపోజిట్ ఆ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం రోడ్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంత అడవిలో, ఈ అడవిలో స్వామి ఒక్కటి ఇది చూడండి. कंप्लेंट చేస్తాను మీ ఐడి बताओ ఐడి बताओ ఐడి बताओ ఐడి बताओ సామి నా సామి ఐడి కాపడే సామి
ఇది చూడండి ఫ్రెండ్స్, అతను మన కేరళ గవర్నమెంట్ అయ్యప్పల మీద వాళ్ళకి ఎంత చులకన, ఎంత తెలుగు వాళ్ళు అంటే, అయితే అతను హ్యాండిక్యాప్ కాలిగిన కింద కొంచెం అంత మడమంత అయిపోయింది, ఆల్రెడీ కాలు కొంచెం ఇరిగిపోయింది, నాకు పట్టీలు ఉన్నాయి. ఆయన ఒక్కరిని దర్శనానికి బయటకు వెళ్ళని చెప్పేసి ఆ పోలీస్ ఆయన ఎన్ని బూతులు మాట్లాడుతుండు, నూకేస్తుండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. అని చెప్పుకోపో అని చెప్పి మన రుబాబ్ చూడు, ఐడి కార్డు చూపెట్టడం ఏంది నార్మల్. ఆయన చూడండి, నేను కాళ్ళు చూడండి, ఆయనకు ఊరుకుంటూ మొత్తం కాలు ఏదో ఇట్లా అంటారు కదా, మొత్తం అదంతా తిరిగిపోయి ఇట్లా బెండ్ అయిపోయి రౌండ్గా ఉంటుంది ఆయన కాలు, నడవడానికి రాదు. అసలు పంపేయనని చెప్తే వాడు ఎట్లా మాట్లాడుతుండు, అని చెప్పుకో ఇది నా ఐడి కార్డ్ అని చెప్పి చూడండి. ఇది కొంచెం దీని మీద కొంచెం మీరు కామెంట్ చేయండి. కేరళ గవర్నమెంట్ మరి భక్తుల మీద ఇంత ఆగ్రహంగా చూడడం చాలా బాధ అనిపించింది, అందుకే నేను ఆ వీడియో పెట్టాను. ఫైనల్గా చూడండి, ఇది ఒక్కటి నాకు అనిపిస్తుంది, ఇది కొంచెం ఇది చాలామంది అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే మనకు శరణగుత్తి దాటినాక బ్రిడ్జ్ వస్తుందో ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాక సివిల్ ఉన్న వాళ్ళని లెఫ్ట్కి పంపిస్తే అయిపోతుంది. ఈ సాములు ఎంబడి రైట్ సైడ్ 18 షెడ్ నుంచి లైన్లకు స్వాములను, సివిల్ సాములను, 23 ఉన్నోళ్ళని 23 లేని అందరినీ కలుపుతుండ్రు. అట్లా అవసరం లేదు, ఎందుకు చెప్పండి. సివిల్గా మామూలుగా ఉన్న వాళ్ళని లెఫ్ట్ సైడ్ ఆ బ్రిడ్జ్ కాడ పంపించేస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు, ఆ 10 సివిల్ దర్శనంకి వెళ్ళిపోతారు. ఈ సాములు దాంట్లో కలిపి అవసరమే లేదు. అందులో కలిపి గంటలు మేము 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్లో అయిపోయే దర్శనము, మేము 10:30కు ఆ 18వ గేట్ దగ్గర షెడ్ దగ్గర ఆగితే మాకు వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి అమితాబ్ బచ్చన్ పెద్ద షెడ్ దగ్గరకు వచ్చే వరకు రాత్రి 12 అయింది. ఆ 12 గంటల నుంచి మేము బయటికి వెళ్ళి ఇది చూడండి ఫ్రెండ్స్, స్వామివారి టెంపుల్ ముందు ఎంత లైన్ ఉందో, ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఎందుకంటే మొన్న నా లైన్ పంపించారు కాబట్టి, మా సివిల్ దర్శనం కాబట్టి మేము రైట్ నుంచి వచ్చాము. కొంచెం మీకు ఆ వీడియో అనేది క్యాప్చర్ చేసి చూపెడుతున్నాము. ఇది అయితే అక్కడ నుంచి మనం మల్లికాపూర్తో అమ్మ దగ్గర దర్శనం ఎక్కడైతే చేసుకుంటామో ఆ దర్శనం చేసుకునే దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో మనకు అక్కడ ఫ్రీ దర్శనం వెళ్ళేది లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనం లైన్ కట్టేయాలి. ఆ లైన్ కట్టేస్తే అక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా అయితే మేము అక్కడ నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఒక గంటన్నరలో అయితే అయిపోయింది. ఇదంతా దర్శనం అయిపోయిన వీడండి, ఫుల్ రష్ ఫ్రెండ్స్. అసలు ఈ ఇంత రష్ ఎప్పుడు ఉండకపోతుండే, మరి ఎందుకు ఇంత రష్ ఉంటుందో. జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో దర్శనం అయ్యి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడైతే మినిమము 12 గంటలు అట్లా అవుతుంది దర్శనం. ఇట్లా కాకపోతే ఈ లైన్స్ అన్నీ ఆపేయడం వల్ల, ఎక్కడక్కడ గేట్లు పెట్టి లైన్స్ ఆపేయడం వల్ల ఫుల్ రష్ అయిపోతుంది. రెండోది ఈ సివిల్స్ అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని వేసుకోవాలని, 23 ఉన్న వాళ్ళని 23 అందరిని ఒక్క దగ్గర కలిపి అంతా జిగ్జాగ్ చేస్తారు. కొంచెం ఇదంతా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది దర్శనం అయిపోయింది, అంత నైట్ అయింది ఫ్రెండ్స్. అంత డేలో అసలు వీడియో తీయడానికి అసలు ఎక్కడ ఏం లేదు, అంత నైటే దర్శనం అయిపోయింది. మేమైతే తిరుగు ప్రయాణంలో ఈ నైట్ అక్కడనే ఎర్లీ మార్నింగ్ మాకు అభిషేకం దర్శనం అయింది. ఎర్లీ మార్నింగ్ అసలు చాలా ఫస్ట్ టైము అంత నైట్లో మేము 2:30కే అక్కడ స్వామి దగ్గర ఉన్నాం. 7-8 మందిమే ఉన్నాం. ముంగట ఆపేసారు మంచిగా, ఎంతసేపు ఒక ఆపులేదు, గుడి అంతా చూసుకొని ఫ్రెష్ దర్శనం మంచిది. అభిషేకం దర్శనం, ఎప్పుడు నేయాభిషేకం దర్శనం, ఫస్ట్ టైం అభిషేకం దర్శనం అయింది. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీగా. ఫైనల్గా అయితే దర్శనం అంతా అయిపోయి మేము అదే నైటు పొద్దున్నే ఇక 4:30కి కిందికి దిగడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇలాగ అయితే ఈ ట్రిప్ ఇట్లా అనిపించింది ఫ్రెండ్స్, మంచిగానే అనిపించింది. మీరు శబరిమల మీరు వెళ్ళారా, వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళారు కామెంట్ చేయండి. నేనైతే మొత్తం మాలేసుకొని అయితే 18 సార్లు, సివిల్ అంతా కలిపి అయితే నేను ఒక 25 సార్లు దర్శనం చేసుకున్నాను అయ్యప్పని. ఇప్పటికీ నాకున్న అయితే 25 సంవత్సరాల అనుబంధం. ఫైనల్గా స్వామివారి దర్శనం అయిపోయింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం స్వామి శరణమయ్యప్ప. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్, మీ లింకల సాయి ముద్రస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.